ఏం పేరు? నా పేరు బాలకృష్ణ. బాలకృష్ణ. ఏం చేస్తుంటారు? నేను ప్రైవేట్ ఉద్యోగిని. ఎట్లా ఉంది గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది? కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే నాకైతే ఏం కరెక్ట్ కనిపించట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు ఏవి కరెక్ట్ చేయట్లేదు. విన్నారా? పెన్షన్లు ఇస్తున్నారు, పెన్షన్లు టైంకి ఇవ్వట్లేదు. 4,000 ఇస్తున్నారు కాదు, ఇచ్చే 2,000 కూడా ఒక టైంకి ఇవ్వట్లేదు. ఒక నెల బ్యాలెన్స్ పెట్టారు. మళ్ళీ ఇంకేంటంటే 2,500 ఇస్తున్నారు మహిళలకు, అది ఇవ్వట్లేదు. అసలు ఎవరికి ఇవ్వలే. ఇచ్చి వాళ్ళని ఎవరో వాళ్ళు చూపెట్టమని వాళ్ళే. విన్నారా? అది ఇవ్వట్లేదు. విన్నారా? మళ్ళీ కరెంట్లు కోతలు ఉన్నాయి, మళ్ళీ వాటర్ ప్రాబ్లం ఉన్నవి. విన్నారా? చాలా సమస్యలు చాలా ఉన్నాయి. కేసీఆర్ గారు తెలంగాణకు గాడ్ ఫాదర్గా ఉండే. విన్నారా? పెద్ద మనిషి, పెద్ద దిక్కు మాదిరిగా. ఆయన ద్వారా ఆయన హయాంలో చాలా పనులు జరిగాయి. విన్నారా? చాలా పనులు జరిగాయి. ఈరోజు సిటీలో మొత్తానికి కేసీఆర్ గారిని అభిమానిస్తారు అందరూ. ఆయనకి ఓటు వేస్తారు. కాంగ్రెస్కి ఓటు వే కారణం ఏంటంటే 6 గ్యారంటీలు ఏదన్నా కొన్ని అమలు చేసి ఉంటే ఈరోజు కాంగ్రెస్ వైపు మొగ్గుండేవాళ్ళు జనాలు. అది ఒక మోసం చేశాడు ఆయన. విన్నారా? గ్యాస్ డబ్బులు ఇస్తున్నాడు 5,000 రూపాయలు. ఆ గ్యాస్ డబ్బులు ఇవ్వట్లేదు. విన్నారా? మళ్ళీ 2000 అసలు 900 చిల్లర రూపాయలు గ్యాస్ తీసుకుంటున్నారు. 500 తిరిగి వస్తాయని 500 రావట్లేదు అసలు. విన్నారా? ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చారు కదా, మరి నమ్ముతారా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేసినట్టే నమ్మేవాళ్ళేమో జనాలు. 6 గ్యారంటీ ఇవ్వలేదు కానీ ఎక్కడ నమ్ముతారు? ఎన్నికల ప్రచారంలో ఘనంగా జోరుగా చెప్పుకుంటా ఉన్నాడు రేవంత్ రెడ్డి. జోరుగా చెప్పుకుంటారు, ఎవరైనా డబ్బు కొట్టుకుంటారు. మరి నేను అది చేశాను ఇది చేశాను అనేసి రేవంత్ రెడ్డి డబ్బు కొట్టుకుంటారు అంతే. మరి అంతే కదా. మరి ఇవ్వండి ఇచ్చానని చెప్తున్నాడు కదా. 2,500 ఎవరికి ఇచ్చాడు? విన్నారా? మా ఇంట్లో మా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, మా లేడీస్ ఉన్నారు. మా లేడీస్ రావట్లేదు. మరి మా గ్యాస్ ఉంది, మరి గ్యాస్ రావట్లేదు. మరి కళ్యాణ లక్ష్మి కేసీఆర్ ఇచ్చాడు మాకు. కళ్యాణ లక్ష్మి కేసీఆర్ ఇచ్చాడు మాకు. 2 అమ్మాయిలు, నాకు 2 అమ్మాయిలకు డబ్బులు వచ్చినాయి నాకు కేసీఆర్ ఇచ్చినప్పుడు. విన్నారా? మా ఏరియా బంగారం కూడా వచ్చేది కానీ మరి ఇప్పుడు చేస్తేనా? ఇప్పుడు ఇంకా అమ్మాయిలు లేరు కదా. ఎవరైతే అమ్మాయిలు పెళ్ళిళ్ళు అయినాయో వాళ్ళకి ఇవ్వమనండి. నాకైతే అవకాశం లేదు చేయడానికి అమ్మాయిది. మిగతా వాళ్ళకి అమ్మాయిలు ఉంటారు కదా, వాళ్ళు చేసిన వాళ్ళకి ఇస్తే బాగానే కదా. ఇంకెవ్వరికి ఇవ్వట్లేదు అసలు, ఎవరికి ఇవ్వట్లేదు. వాగ్దానాలు నువ్వు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్స్తేనే నీకు తెలంగాణలో ఓటు ఉంటుంది. అట్లా అన్నమాట. ఊరికి ఏదో అన్ని అబద్ధాలు చెప్పడము, కేసీఆర్ని తిట్టడము, కేసీఆర్ కొడుకుని కేటీఆర్ని తిట్టడము, ఊరికే తిట్టడం వల్ల నీకు మైలేజ్ పెరగదు. విన్నారా? సిటీ పనులు చేస్తే పెరుగుతుంది. మరి నీకు సిటీలో ఒక్క సీటు రాలేదంటే కారణం ఏంటి? మరి అంతే కదా. సిటీలో కారణం ఏంటి? ఒక సీటు రాలేదంటే అది కారణం. సతీష్ అన్న. శ్రీదేవి థియేటర్లో వర్క్ చేస్తాను. 6 గ్యారంటీలు అమలు అని ఇచ్చిందన్న మెట్రో పిల్లర్ మీద. ఒక్క గ్యారంటీ కూడా అమలు కాలేదు. అది ఏం చూసి ఓట్లేయాలో ఏం చేయాలో కూడా ఏం అర్థమైతే లేదు. మన హైదరాబాద్లో అయితే ఒక్క సీట్ కూడా గెలవలేదు కాంగ్రెస్ పార్టీ అనేది. అది ఊరోళ్ళకి ఆ బస్సు ఫ్రీ అనగానే వాళ్ళు గుడ్డిగా వేసేసి నమ్మేసారు. ఒక్క గ్యారంటీ కూడా అమలు కాలే అన్న. చేసినామంటున్నారు కదా 6 పథకాల్లో ఆల్మోస్ట్ 5 అయిపోయినాయి అంటున్నారు. ఒక్కడు కూడా రాలే నా గ్యారంటీ. నా పెళ్ళి ఒక 5 months అవుతుంది. నా భార్య వాళ్ళకి మన కళ్యాణ లక్ష్మి అనేది ఒక్కడు కూడా రాలేదు మనకి. దరఖాస్తు పెట్టినామన్న, రాలేదు కాంగ్రెస్ నుంచి. తులం బంగారం లేదన్న, ఉల్టా మేమే కట్నంలు ఇచ్చినాం 3-4 తులాలు. గవర్నమెంట్ నుంచి అయితే ఏం రాలేదు మనకి. ఇప్పుడైతే ఏం కాదు అన్న. ఎంపీ సెంటర్లో గెలిచినాక అయితే అంట. అవును, సెంటర్లో గెలిపిస్తే అన్ని పథకాలు అమలు చేస్తా అంటున్నారు. నమ్ముతారా? ఎట్లా నమ్ముతామన్నా చెప్పు. ఇప్పుడు చేసినప్పుడు 6 గ్యారంటీలు చేస్తా అన్నాడు, ఇవే చేయలేడు. ఇక అవేం చేస్తాడా? సెంటర్ పోయినాక చేస్తాడా? మొత్తం పట్టించుకోడు. ఎట్లా చూస్తావు ఒక యువకుడిగా రేవంత్ రెడ్డి పరిపాలన? ముఖ్యమంత్రి యంగ్ ముఖ్యమంత్రి అంటే యంగ్ ముఖ్యమంత్రి అన్న. కేసీఆర్ చేసినట్టు అయితే నథింగ్. కేసీఆర్ #1 సీఎం మన స్టేట్కి, తెలంగాణ స్టేట్కి. రేవంత్ రెడ్డి ఏం పనికిరానా కేసీఆర్ ముంగట. ఆయన వేరు, ఆయన లెవెల్ వేరు. అసలు ఆయనకి కంపేర్ చేయొద్దు. కంపేర్ చేయొద్దా అన్న.
చేయొద్దనా ఇప్పుడు 6 గ్యారంటీలు చేసినా అని అమలు చేసింది తప్ప కానీ ఇప్పుడు ఒక గ్యారంటీ కూడా అమలు కాలేదు. ఒక లేడీస్కి ఒకటే అయింది ఆర్టీసీ బస్ది, మిగతా కాలేదు 5 గ్యారంటీలు, ఇది ఏది కూడా కాలేదు. మిగతా ఏది కాలేదన్న. ఎట్లా ఉంటాయి పార్లమెంట్ ఎన్నికలు సార్? పార్లమెంట్ ఎన్నికలు అయితే మళ్ళీ మనం బీఆర్ఎస్ పార్టీకే అన్న పక్క. టీఆర్ఎస్ పార్టీకి వచ్చారు. ఎందుకు? అది మా మంచిదనం అన్న. మేము అర్ధరాత్రి పోయినా శ్రీనివాస అన్న దగ్గర పోయినా కానీ మాకు రెస్పాన్స్ ఇస్తాడు. ఏ రాత్రి పోయినా ఏం చేసినా కానీ మేము ఉన్నాము, మేము చేస్తాము. ఎంపీ ఎలక్షన్కి మాత్రం శ్రీనారాయణ తరఫు నుంచి ఎంపీ ఎలక్షన్కి మాత్రం పద్మరావు సాబ్కి అయితే కంపల్సరీ ఓటు వేయాలన్న. సికింద్రాబాద్ నుంచి ఆయన గెలుస్తుంటారు. గెలుస్తారంటే చేయాలన్న, ఓట్లు పడిపోయాలా, మేము ఇంటింటికి తిరిగి చేయించి చేయాల్సి వస్తుంది.